జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. అందరు కూడా శ్రద్ధగా కొద్ది మాటలు వినడం కొరకు సిద్ధపడదాం. కుడి వచ్చిన అందరికి ప్రభునాములు శుభాలు వందనములు తెలియజేయించున్నాము. సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాటను చదువుకొని ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయము ఒక చిన్న విషయాన్ని చదువుకుందాం. 7వ వచనం మనం జాగ్రత్తగా చదువుదాం. తన తొలిచూలి కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. దేవుడి వాక్య భాగముల మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ఈ సందర్భంలో ఈ మాటను ఒక్కసారి మనము ధ్యానించుకుందాం. చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. భూమిని ఆకాశమును అందరి సమస్తమును నిర్మించిన వాడు దేవుడు. బాగా ఆలోచించండి. పైన ఉన్న ఆకాశమును కింద ఉన్నటువంటి భూమిని సర్వమును సృజించిన వాడు దేవుడు. ఆయన సమస్తమును సృష్టించి సమస్తము మీద మనుషులకు అధికారం అనుగ్రహించాడు. ఏది తక్కువ కాకుండా మనిషికి ఏది అవసరమో అవన్నీ ఇచ్చాడు. ఏది కూడా కొదువ లేకుండా సమస్తం ఇచ్చాడు. సమస్తం ఇచ్చినటువంటి దేవుడు భూలోకంలో చూసినప్పుడు భూమి మీద ఉన్న పరిస్థితులు కొంచెం తారుమారుగా ఉన్నాయని మనకు అర్థమవుతూ ఉంది. మనుషుల యొక్క ప్రవర్తన మారిపోయింది. మనుషుల యొక్క ఆలోచనలు మారిపోయాయి. మనుషుల యొక్క స్వభావాలు మారిపోయాయి. వారు మార్గమును తప్పి తిరుగుతున్నారు కనుక వారిని సరియైన మార్గంలో నడిపించాలి. వారిని సక్రమైన మార్గంలోనికి తీసుకురావాలని మార్గం తప్పిన మనుషుల కొరకు మార్గము చూపించిన కొరకు మార్గముగా వచ్చిన వాడే యేసు ప్రభువు. బాగా వినండి. ఈ విధముగా మార్గమును చూపించడానికి ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన తీసుకున్న ఒక తీర్మానం ఏంటంటే, ఇదిగో ఇలా నేను ఏ విధముగా వీరి జీవితాలను మార్చాలి, వీరిని నేను నచ్చినట్టుగా తయారు చేసుకోవాలి, వీరిని నాకు అంటే నేను ఎలాగ వీళ్ళను చూడాలనుకున్నానో ఆ విధముగా వీరి జీవితాలను మార్చాలని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకంలోనికి పంపించినప్పుడు యేసు ప్రభు వారి లోకంలోనికి రావాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఈ లోకంలోనికి రావాలనుకున్నప్పుడు లేఖనాలను పరిశుద్ధాత్మ ద్వారా ముందుగా రాయించిన లేఖనాలను నెరవేరుస్తూ ఆ లేఖనాలను నెరవేరుస్తూ వచ్చినటువంటి ఆయన ఆ సందర్భాన్ని మనకి ఈరోజు వివరిస్తూ ఉన్నారు. అందుకే ఏమైనా ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనే మాట మనకు చెప్పబడినట్టుగా ఒక కన్యక గర్భములో నుంచి భూమి మీదకి రావాలని యేసు ప్రభు వారు ఆలోచన కలిగి ఉన్నారు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సమస్తమును చేసిన వాడు. ఆయనకి ఏది తక్కువ లేదు. ఇది చేయలేదు, ఇది చేశారు, ఇది చేయలేదని చెప్పడానికి లేకుండా అన్ని చేసినటువంటి యేసు ప్రభు వారు భూమి మీద రావాలనుకున్నప్పుడు మనం అందరం అనుకోవచ్చు, ఆయనకేమన్నా తక్కువ, ఆస్తి లేదు, ఐశ్వర్యం లేదా, సంపద లేదా, ధన ధాన్యాలు ఆయన సృష్టించినే కదా,
సమస్తము ఆయన నిర్మించినయే కదా, ఈ భూమి ఆకాశము ఆయన సిద్ధము చేసిందే కదా. ఆయన అనుకుంటే ఎక్కడైనా ఉండగలడు, ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు. కానీ ఆయన అనుకోవచ్చు, ఆయన తలుచుకోవచ్చు, ఆయన ఉండొచ్చు, తప్పు లేదు. ఆయన మహిమ కలిగినటువంటి ఆ పరలోక రాజ్యంలో ఉన్న ఆ సింహాసనం విడిచి వచ్చినప్పుడు భూమి మీద నా బిడ్డలు నన్ను ఎలా స్వీకరిస్తారని ఆశతో వచ్చారు. మనందరము బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు ఇది రెండు రకాలుగా మనం అర్థం చేసుకుంటాం. ఒకటేమనుకుంటారంటే దేవుడే సృష్టికర్త అయితే ఆయనకి ఏమి తక్కువ? బాగా అర్థం చేసుకోండి. దేవుడే సృష్టికర్త అయితే ఆయనకి ఏమైనా తక్కువ? ఆయనకేమీ తక్కువ లేదు. యేసు ప్రభు వారే సమస్తం చేశారని మీరు చెబుతున్నారు కదా. మీ యేసు ప్రభు ఎక్కడ ఉన్నా కూడా ఆయన వల్ల ఉందేనా వాళ్ళు ఉన్నారా? లేదు. కానీ ఆయనను ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన్ని తృణీకరించారు, ఆయన తిరస్కరించారు అంటున్నారంటే ఆయన నిజంగా సృష్టికర్త కాదేమో, ఆయన సృష్టించలేదేమని అనుమానాలు మనసులోనికి వచ్చేసారు. కానీ ఇక్కడ దేవుడు ఏమని తెలుసుకున్నాడంటే నా ప్రజల యొక్క మనస్సు ఎలాగున్నది, నా ప్రజల యొక్క ఆలోచన ఎలాగున్నాయి, నేను పుట్టించిన నా బిడ్డల యొక్క స్వభావం ఎలాగుంది, నేను వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను స్వీకరిస్తారా స్వీకరించరా? అదే దేవుడి యొక్క ఉద్దేశం. ఎందుకు స్వీకరిస్తారా స్వీకరించరని అంటున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రం తెలుసు బాగానండి. ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రం బాగా తెలుసు. ఆ ధర్మశాస్త్రం తెలిసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు పాత నిబంధన గ్రంథమును చున్నితముగా ఎరిగినటువంటి వీళ్ళు యేసు ప్రభు వారి రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నవారు. లోకరక్షకుడు వస్తాడని, ఇదిగో సమరయ స్త్రీ ఒకసారి మాట్లాడేటప్పుడు ఇదిగో మెస్సియా వస్తాడని మేము కనుగొన్నాము కనుక ఆయన నువ్వేనా అన్నప్పుడు నీ ఎదురు ఉన్నటువంటి నేనే ఆయనను అని చెప్పారు. యోహాను కూడా బాప్టిస్ట్ నుంచి యోహాను కూడా ఏం మాట్లాడారంటే రాబో వాడికి నీవేనా లేక మేము వేరే ఒకరి కొరకు ఎదురు చూడాలా అన్నారు. అదే విధముగా తూర్పు దేశపు జ్ఞానులు ఏమన్నారంటే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడన్నాడు. వెంటనే హేరోదు ఒక టెన్షన్ వచ్చేసింది. ఏమి టెన్షన్ వచ్చిందంటే నేనే రాజును, ఇంకొక రాజు ఎవరు పుట్టాడని ఎలాగ చూడాలనుకున్నప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులను, ఆ దేశంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం సున్నితముగా ఎరిగినటువంటి శాస్త్రులను పిలిపించి ధర్మశాస్త్రాన్ని చదివించడం ప్రారంభించారు. వాళ్ళు తీసుకొచ్చారు, ఇదిగో యూదా బెత్లెహేములో రక్షకుడు ఉదయిస్తాడయ్యా, రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఉదయిస్తాడంట, ఉదయిస్తాడని లేఖనాల్లో చెప్పబడింది కాబట్టి యూదా బెత్లెహేములో పుడతాడంట అన్నట్టుగా వీళ్ళు చెప్పినప్పుడు ఇప్పుడు ఏదో కూడా టెన్షన్ వచ్చేసింది. అంటే వీళ్ళందరికీ ఏమి తెలుసు? రక్షకుడు ఉదయిస్తాడని తెలుసు. రక్షకుడు ఎలా ఉదయిస్తాడని తెలుసు? కన్యక గర్భంలో నుంచి వస్తాడని తెలుసు. రక్షకుడు ఉదయించేవాడు పరిశుద్ధుడిగా ఉంటాడని తెలుసు. కాబట్టి ఇవన్నీ తెలిసిన తర్వాత రక్షకుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు రక్షకుడిని స్వీకరించాలా తిరస్కరించాలా? స్వీకరించాలి. కానీ మనుషుల స్వభావం ఎలాంటిదంటే అక్కడ మనకు రాయబడినట్టుగా మనం చూసినప్పుడు ఏమని రాయబడిందంటే తన తొలుచూలు కుమారుని కని పొత్తి గుట్టలో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున అని రాయబడింది. ఎక్కడ లేదంట స్థలము? సత్రములో వారికి స్థలము లేనందున. ఈ సత్రమును తయారు చేసింది ఎవరు? కట్టింది మనుషులు. అక్కడ ఉండటానికి ఆ స్థలమును గాని ఆ రాళ్ళను గాని దానికి కావాల్సినవన్నీ కూడా సృష్టించింది ఎవరు? యేసు ప్రభు వారే. యేసు ప్రభు వారు సృష్టించిన ఆయనకు ఆ సత్రంలో స్థలం లేకపోవడం ఏంది? బాగా అర్థం చేసుకున్నాం. యేసు ప్రభు వారు సృష్టించిన ఆయనకు దానిలో స్థలం లేకపోవటం అనేది మనము వినటానికి కొంచెం విరుద్ధంగా ఉంటుంది, అంత చెప్పుకోదగినట్టుగా ఉండదు. కానీ సత్రముల స్థలము ఉన్నది
కానీ యేసు ప్రభు వారికి స్థలం ఇవ్వండి ఎవరు? మనుషులు. అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎక్కడైనా స్థలం ఉంది, కానీ యేసు ప్రభు వారికి స్థలం ఇవ్వండి మనుషులు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే మా దగ్గర స్థలం లేదు పొమ్మన్నారు. ఎలా పొమ్మన్నారంటే మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు కొన్ని విషయాలు మనం ఆలోచించినప్పుడు అక్కడ మనం చూసినప్పుడు కొన్ని విషయాల నుంచి మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తాను చూడండి. 2వ అధ్యాయం, ఆదిలోక సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలెనని క్రైస్తరు అగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదాయలోని బెత్లెహేముననబడిన దావీదు ఊరికి వెళ్ళారు. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండాను గనుక. ఇప్పుడు ఈమె ప్రసవ దినాలు నిండాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారంటే నజరేతు నుంచి దావీదు ఊరైనటువంటి బెత్లెహేములోనికి ఈమెను తీసుకొని వచ్చారు. ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ప్రజా సంఖ్య రాయించుకోవడానికి వచ్చారు. బాగా ప్రజా సంఖ్య రాయించుకోవడానికి వచ్చారు. ప్రజా సంఖ్య రాయించుకోవడానికి వచ్చారంటే వీళ్ళు ఈ ఊరు వాళ్ళే అని అర్థం, వాళ్ళు ఆ ఊరు వాళ్ళే అని అర్థం. కాబట్టి రాయించుకోవడానికి వచ్చినప్పుడు పరిస్థితులు బాగలేక ఆమె యొక్క ప్రసవ దినాలు నిండిపోయినాయి. నిండిపోయినప్పుడు ప్రతి ఇంటి దగ్గర పోయి అడుగుతున్నారు, అమ్మా ఇదిగో మా భార్యకు ప్రసవ దినాలు నిండాయి, మీ ఇంటిలో కొంచెం స్థలం ఉంటే చెప్పండి, అక్కడ ప్రసవించిన తర్వాత మళ్ళా తీసుకొని వెళ్తాను అంటున్నాను. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే బాగా గమనించి ఆలోచించండి. ఇక్కడ యేసు ప్రభు వారే పుడుతున్నారని వాళ్ళకి తెలుస్తుంది లేదు, పక్కన పెట్టేది, అది పక్కన పెట్టండి. ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఒక నిండు చూలాలు ఒక యవన కాలంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన భార్యను తీసుకొని వచ్చినప్పుడు ఆమె ప్రసవ దినాలు నిండినప్పుడు ఆ ఊర్లో ఉన్న ఒక్కళ్ళకు కూడా కనికరం రాలేదండి. వాళ్ళు ఎంత కఠినలో చూడండి. పుట్టేది యేసు ప్రభు అనేది పక్కన పెట్టండి, ఈ మరి అనేది లేఖనాలు అనేది పక్కన పెట్టండి, వాటి గురించి నేను మాట్లాడతా. ప్రసవ దినాలు నిండాయి. ప్రసవ దినాలు నిండిన తర్వాత ఆమె ప్రసవించాలి. ప్రసవించడానికి అప్పుడు వచ్చినప్పుడు ఆ ఊరు మొత్తంలో స్త్రీలు లేరమ్మా. ఊరన్నాక స్త్రీలు ఉంటారా, పురుషులు ఉంటారా, యవనస్తులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉంటారు. ఎంతమంది ఉంటే ఎంతమంది దగ్గర ఒక్కళ్ళ కూడా ఆమె మీద కనికరం రాలేదంటే ఎంత కఠినలో చూడు మనుషులు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే మనుషుల యొక్క మనస్సులు ఎంత కఠినంగా మారిపోయారు చూడండి. ఒక్కల దాపుడు ఒక్కలకైనా కనికరం రావాలి కదా. అయ్యో ఇదిగో ఆ యొక్క దినం అంటే ఆ సమయం వచ్చేసింది, ఈ గడియలో ఇప్పుడు ఏమో ప్రసవిస్తుంది. ఈ ప్రసవించినప్పుడు చుట్టుపక్కల చూడకూడదు, ఒక మంచి ప్రదేశం అయితే బాగుండు, ఒక చోటు అయితే బాగుండు, ఆమెను మన ఇంట్లో చేర్చుకుందాం, కొంచెము వస్త్రాలు చుట్టూ కట్టేది, ఏదో ఒక విధంగా ఆమెకు స్థలం ఇద్దామనే ఆలోచన ఎవరికైనా ఉందా? లేదు. ఒక్కళ్ళకు స్థలం ఇద్దామని ఆలోచన లేదు. నిజంగా ఒక వ్యక్తి మంచివాడిగా వచ్చిన వాడికి అయితే స్థలం ఇవ్వడానికి లేదు. ఏదో పరిస్థితి బాగాలేదు, వాడు దొంగోడు దోసుకునేవాడు అనుకోవచ్చు. లేకపోతే పాపం చేసే వాళ్ళకి స్థలం ఇవ్వకపోతే ఓకే, వాళ్ళు పాపం చేస్తారు, మా ఇల్లు పాడైపోతే వద్దనుకుంటే పర్లేదు. ఇప్పుడు నిండు చూడాలి ఇంటి దగ్గరికి వచ్చితే ఇంటిలో కూడా పిలవలేదంటే ఎంత కఠినమ్మా ఈ జనాలు. నిండు చూడాలి. నువ్వు తర్వాత సంగతి ఆ పరిస్థితి ఎట్లాంటిదైతే కానీ, ఆమె స్థితి అలాంటిదైతే కానీ, ఏదైతే కానీ ఒక సాటి అయిన స్త్రీకి ఒక స్త్రీ యొక్క కష్టం తెలుసు కదా. ఆ పరిస్థితిలో ఆమె ఎంత బాధపడుతుందో తెలుసు కదా. ఆ పరిస్థితిలో ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసు కదా. ఎంత ఇబ్బంది పడుతున్నటువంటి ఈ స్త్రీని
మరొక స్త్రీ కనికరించే పరిస్థితిలో లేదు. అది అక్కడ జనాల పరిస్థితులు. అది మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే ఆపదలో ఇబ్బందిలో ఉన్నటువంటి మరియకే స్థలం లేదంటే దేవుడికి వాళ్ళ హృదయాలలో స్థానం లేదు అని అర్థం. మీ హృదయాలలో దేవుడికి స్థానం ఇస్తే కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటాం. నీ హృదయాలలో దేవుడికి స్థానం ఉంటే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటాం. నీ మనసులో దేవుడే ఉంటే ఎవరైనా బాధపడుతుంటే చూసి నవ్వం, ఆ బాధను పాలు పంచుకుంటాం. కానీ ఇక్కడ ఎవరికి కూడా ఈమె మీద జాలి దయేసిందా? ఏనేమో యవనస్తుడు, ఆయనకేమో వయసు పెంచినాడు కాదు, అనుభవం కలిగినాడు. ఏమన్నా అనుభవం ఏమి లేదు. ఏమన్నా ఎప్పటికీ ఒక 2-3 కానుకలు ఏమైనా అయినా లేదు. మొట్టమొదటి కానుక, ఆ మొట్టమొదటి కానుక కూడా ఎలా అవుతుందో మన అందరికీ తెలుసు. తన యొక్క ప్రధానత్వము ఉన్నది కన్యత్వం ఇంకా కన్యకగా ఉన్నది. కన్యకగా నుంచి ఒక బిడ్డను కనాలంటే ఎంత బాధో మనకు తెలుసు. కన్యక కాకుండా కన్యపర తెలిపోయిన తర్వాత బిడ్డను కంటమంటే వేరు. ఇప్పుడు కన్యకగా ఉంది, ఇంతవరకు ఆమె ఏ పురుషుని ఎరగలేదు. ఇప్పుడు ఆమె గర్భంలో ఉన్న శిశువు బయటికి రావాలంటే ఎంత బాధో ఆమెకు తెలుసు. ఇప్పుడు ఆమె అరుస్తుంది, కేకలేస్తుంది, అయ్యో కాపాడండి, అవసరమైతే మీ కాళ్ళు పట్టుకుంటాము, దండాలు దస్కాలు పెడుతున్నా కూడా ఒక్కడి మనిషి కూడా కరగలేదు. ఒక్కళ్ళ మనసు కూడా కరగలేదు. దండాలు దస్కాలు పెట్టుకుంటుంది. ఎందుకు దండాలు దస్కాలు పెడుతుందంటే ఆ కడుపులో ఉన్న నొప్పి భారమంతే. అది భరించంతది కాదు. ఆ కడుపులో ఉన్న నొప్పి భరించేది కాదు. ఆ వేదన తట్టుకునేంతది కాదు. ఆ ఇబ్బంది తట్టుకునేంతది కాదు. ఎంత వేదనతో, ఎంత బాధతో ఆమె యొక్క పరిస్థితి బాగలేకపోతుంటే ఆ సందర్భంలో ఆమె యొక్క పరిస్థితిని బట్టి చూస్తే ఆ కాళ్ళ దగ్గర నుంచి రక్తం కారుతుంది. ఎంతగా ఉన్నా కూడా ఒక్క మనిషి కాకపోయినా ఒక్క మనిషికి కూడా ఆమె మీద కనికరం లేదు. ఆమేన్. బాగా వినండి. ఒక్కళ్ళ కాకుండా ఒక్కళ్ళకి కూడా కనికరం లేదంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మంచికి స్థానము లేదు. మంచికి స్థానం లేదంటే దేవునికి స్థానం లేదు. ఈరోజు లోకంలో ఉన్నటువంటి చాలా మంది పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. ఎవరి జీవితాలలో కూడా మంచికి స్థానం లేదు. మంచిని చేసే వాళ్ళు ఎవరు లేరు. మంచి గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. మంచిగా జీవిద్దామని చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. అందరి పరిస్థితి ఎలా ఉందంటే ఉన్నామా, తిన్నామా, పడుకున్నామా, చనిపోయామా అంతే. మంచి గురించి ఆలోచించే వాళ్ళు లేరు. అందుకని ఇక్కడ ఏంటంటే సత్రంలో స్థలం లేదంటే, సత్రంలో స్థలం ఎందుకు లేదంటే సత్రము నిండా జనాలు ఉన్నారు. అంటే ఒక్కరికైనా అనిపించొచ్చా, అనిపించలేదా? ఎందుకు అనిపించలేదు? అప్పుడప్పుడు ఇక్కడ మన పరిస్థితి చూద్దాం. ఆ సత్రంలో వాళ్ళ గురించి పక్కన అవుదాం. ఇప్పుడు మన పరిస్థితి చూద్దాం. నువ్వు అర్జెంటుగా పని మీద వెళ్తున్నావు అమ్మా, అర్జెంటుగా పని మీద వెళ్తున్నావు. ఏదో పని, మన పని కానీ ఇంకో పని కానీ అర్జెంటుగా పని మీద వెళ్తున్నావు. పక్కనే ఒక మనిషి ఆకలితో అమటతిస్తున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, కింద పడి బాధపడుతున్నాడు. మనిషిని పడుచుకుంటావా, పనికి వెళ్ళిపోతావా? మనిషిని పట్టించుకునే మంచి రోజులు కాదు. మనం చెప్పిన తీరి కాదు. వాడు మాట్లాడి కింద పడతాడు, ఆడు యాక్సిడెంట్ అయింది పోదామంటే టైం అవుతుంది, త్వరగా పనివా. వాళ్ళు ఊరో లేస్తలేదు. వాళ్ళని పడుచుకునే దిక్కులేదు. తొందరగా పని పోయి చేసుకోవాలి, తొందరగా పనులు పోవాలి. ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఆనాడు వాళ్ళైతే సత్రంలో స్థలమే లేదు, కానీ ఈ రోజు వస్తే యేసు ప్రభు వారిని నా ఇంట్లోనే ఉంచుకుంటానంటాం. యేసు ప్రభు వారిని మన ఇంట్లో ఉంచుకున్నంత మంచి రోజులు కాదమ్మా మనవి. అంత మంచి పద్ధతి మన దగ్గర లేదు. ఎందుకు లేదంటే యేసు ప్రభు వారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. అయ్యా, నువ్వు ఎక్కడుంటావో చెప్పు, నేను కూడా నీతో వస్తాను అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నక్కలకు గొర్రెలు కలవు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకు స్థలం లేదు. మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదు. ఎందుకు లేదంటే ఈరోజు ఒక్కసారి మీరు ఎందుకు తిరుగుతున్నారు, ఒక్కసారి ఆలోచించండి.
ఈరోజు ఎవరి దగ్గరికైనా వెళ్ళి చూడండి, మంచి అనేది కనపడుతుందా? మంచి కనపడలేదంటే దేవునికి స్థలం ఉన్నట్టు మన జీవితాల్లో. మంచి ఎక్కడైనా కనపడుతుందా? ఎవరి జీవితాల్లో మంచి కనపడుతుందా? 100కు 90 మంది చెడుకు సపోర్ట్ చేసేవాళ్ళే, 100కు 90 మంది చెడ్డదానికి సపోర్ట్ చేసేవాళ్ళే. చెడ్డ పని చేస్తుంటే వాడినే ఎంకరేజ్ చేస్తాడు, వాడినే ఒక కరెక్ట్ అంటాడు. మంచి పని చేసేవాడిని పనికిరాడు అని వస్తున్నది లోకం. చెడ్డ పని చేసేవాడు కరెక్ట్, మంచి చేసేవాడు పనికిరాని వాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నక్కలకు బొరియలు కలవు, ఆకాశ పక్షులకు గూడులు కలవు, నేను తలవర్చుకోవడానికి ఇక్కడ ఎక్కడా స్థలం లేదు. ఎందుకు స్థలం లేదంటున్నాడంటే బాగా గమనించి ఆలోచిస్తారు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం ఒకసారి మనం చదువుదాం, జాగ్రత్తగా గమనించండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయి, ఆమేన్ అమ్మ బాగినండి. వారు తమ మనస్సులో, ఎక్కడ? వారి మనస్సులలో దేవునికి చోటు లేదు. ఈరోజు ప్రతి వాళ్ళ యొక్క జీవితాలలో చెప్తున్నాను, ప్రతి మనిషి యొక్క జీవితంలో చెప్తున్నాను, మన మనస్సులో దేవునికి చోటు లేదు. ఎక్కడ లేదు చోటు? మనస్సులో చోటు లేదు. అప్పుడప్పుడు మనము పాడుతున్నాం, పాడుతున్నాం, గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలని ఏదో పాటలు పాడుకుంటాం. నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యని, నువ్వు లేని జీవితం యేసయ్యని ఏదో పాటలు పాడుకుంటుంటాం. మన పాటలు పాడుతున్నాము కానీ మన మనస్సులోనికి దేవుడికి చోటించుకునే రోజుల్లో లేవు. మనస్సులో దేవుడు లేడు, మనిషిలో ఉన్నాడు దేవుడు, మనస్సులో లేడు. ఎందుకు మనస్సులో దేవుడికి చోటు అనకపోయారంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆయుధులు, బెత్లెహేములో సత్రములో ఉన్నటువంటి ఆయుధులు ఎలాగైతే యేసు ప్రభు వారు పుడతానంటే అవసరం లేదన్నారు, ఈ రోజు కూడా సర్వ సమాజంలో యేసు ప్రభు వారి గురించి చెబుతుంటే అవసరం లేదు అంటున్నాం. వద్దు, మాకు అవసరం లేదంటున్నాం. ఇక్కడ ఏమన్నా మనం ఏమన్నా చెడగొడుతున్నామా? ఇక్కడ ఏమైనా ఇబ్బంది పెట్టలేదు, అవసరం లేదంటున్నారు. ఎందుకు లేదంటున్నారంటే ప్రారంభ దినాలలో ఎలా ఉందో ఒకసారి మీకు అర్థం కావడానికి చెప్తాను. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనం, ప్రారంభ దినాలలో ఎలా ఉందో చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 16:4, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటికైనను తెగించిరి, మరియు వారి ఎంటనున్న సంఘమునకు, వారి ఎంటనున్న సంఘమునకు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:19, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:19, ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు, అగ్గులా ప్రిస్కిల్లా అనువారును వారి ఇంటనున్న సంఘమును. చూడండి, అగ్గులా ప్రిస్కిల్ అనువారును వారి ఇంటనున్న సంఘమును. ఇప్పుడు ఫిలోమోనుకు రాసిన పత్రిక 1:2. అమ్మా పగులు బాగా కష్టపడి ఉంటారు, బాబు చల్లగా ఉండడానికి నిద్ర అవుతుంది కదా. మన సహోదరి అయిన అప్పియాకును తోడి యోధుడైన అగ్గిప్పుకునకును నీ ఇంటనున్న సంఘమునకును. ఇక్కడ నేను ఈ 3 సందర్భాలు ఎందుకు చదివించానంటే, ప్రారంభ దినాలలో బైబిల్ గ్రంథంలోనికి ఒకసారి మీరు వెళ్ళండి. అమ్మ బైబిల్ గ్రంథం అంటే బైబిల్ చదవడం కాదు, బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళండి. యేసు ప్రభు వారు విశ్రాంతి దినం ఎక్కడ బోధించాడు? సమాజ మందిరంలో బోధించాడు. మీ అందరూ తెలుసు కదా, యేసు ప్రభు వారు విశ్రాంతి దినం ఎక్కడ బోధించాడు? సమాజ మందిరంలో బోధించాడు. యేసు ప్రభు వారు బాగానండి, యేసు ప్రభు వారు ఆ యొక్క ప్రదేశంలోకి వచ్చినప్పుడు ఆయన పావురాలు అమ్మవారిని, ఈ యొక్క వ్యాపారం రూపలు మార్చువారిని అడగొట్టింది ఎక్కడ? దేవాలయం. అంటే అప్పుడు దేవాలయాలు ఉన్నాయా లేవా? మందిరాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ సంఘాలు ఎక్కడ ఉన్నాయి? పౌలు గారి కాలం వచ్చినప్పుడు, అపోస్తలుల కాలం వచ్చినప్పుడు సంఘం అనేది ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఇళ్లలో ఉన్నాయి. మరి దేవాలయాలు ఉన్నప్పుడు సంఘం ఇంట్లో ఎందుకు ఉండాలి?
దేవాలయాలు ఉన్నాయి, లేవనట్లే నేను. దేవాలయాలు ఉన్నాయి. నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును. మనందరం రాస్తున్నాం. యేసు ప్రభు వారు కూడా ఆ దేవాలయంలోకి వెళ్ళి ప్రకటించాడు. వాళ్ళు కూడా గ్రంథం చుట్టూ తిప్పి చదివించాడు. దేవాలయాలు ఉన్నాయి. శాస్త్రులు పరిశీలులు ఆ దేవాలయంలోకి వెళ్ళి బోధిస్తున్నారు. పక్షవాతంతో బాగుపడ్డవాడు దేవాలయంలో ఆయన చూశాడు. అన్ని దేవాలయాలు చెప్తారా. ఇప్పుడు పేతురు యోహాను పగల 3 గంటల సమయం ముందు దేవాలయంలోకి వెళుతున్నారు. దేవాలయాలు ఉన్నాయి, మరి సంఘం ఎక్కడ ఉంటుంది? సంఘం ఎల్లలో ఎందుకు ఉండాలి? దేవాలయాలలో ఉండాల్సిన అవసరం లేదా? మరి ఎల్లల్లో సంఘాన్ని ఎందుకు ఉంచారు? బాగా ఆలోచిద్దాం. ఎల్లల్లో సంఘం ఎందుకు ఉంచుతాం? ఒకసారి నేను చరిత్రలోనికి వెళ్ళాలి. చరిత్రలోనికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రాన్ని ఆచరించారు, కానీ యేసు ప్రభువును ఒప్పుకోరు. యేసు ప్రభువును ఒప్పుకోరా. యేసు ప్రభు మాకు అవసరం లేదన్నారు. ఎలాగంటే బాగా నుంచి ఆలోచించండి. యోహాను సువార్త 1వ అధ్యాయం అనుకుంటాను. యోహాను సువార్త చూద్దాం, జాగ్రత్తగా చదువుదాం. 1:11. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన ఎవరి దగ్గరికి వచ్చాడు? స్వకీయులు. ఆయన తన బిడ్డల దగ్గరికి వచ్చారు, తన ప్రజల దగ్గరికి వచ్చారు, తను తయారు చేసినటువంటి మనుషుల దగ్గరికి వచ్చారు. కానీ ఈ ప్రజలు ఆయనను అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు? ఎందుకు అంగీకరించలేదు అమ్మా? ఎందుకు అంగీకరించలేదు? ఇప్పుడు యేసు ప్రభు వచ్చింది, పక్కన వాళ్ళ దగ్గరికి వచ్చాడు, లేకపోతే పక్కన వేరే జాతి కాడికి వెళ్ళాడా, లేకపోతే మానవ జాతి కాడికి వచ్చాడా? ఇప్పుడు మానవులు యేసు ప్రభువుని ఎందుకు అంగీకరించలేదు? ఎందుకు అంగీకరించలేదు చెప్పండి. ఒక్కలైనా ఆలోచించండి. బైబిల్ గ్రంథం అందరూ తెలుసునండి. నేను చాలాసార్లు చెప్పిన వాక్యమే, కొత్తగా చెప్పట్లేదు. ఎందుకు యేసు ప్రభువుని వారు అంగీకరించలేదు? ఇంకా ఎందుకు యేసు ప్రభువుని వారు అంగీకరించలేదు? అదే యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. ప్రతిదానికి సమాధానము ప్రశ్న బైబిల్లో నుంచి తీసుకుంటాం. ఆ తీర్పు ఇదే: ఎలుగు లోకములో ఉండెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఆమేన్. వెలుగు లోకంలో ఉన్నది. యేసు ప్రభువు లోకంలోకి వచ్చారు, కానీ మనుషులు ఎందుకు యేసు ప్రభువుని అంగీకరించలేదంటే వాళ్ళ క్రియలు మంచి కాదు. ఈరోజు ఒక ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన పెడదామంటే నాకు అవసరం లేదంటున్నారు. ఎందుకు? వాళ్ళ క్రియలు మంచివి కాదు అని బైబిల్ చెప్తున్నమాట. ఇక్కడ ఇశ్రాయేల్ బెత్లెహేములో ఉన్నటువంటి సత్రంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా ఆ స్త్రీ కంఠానికి వచ్చి ప్రసవించడానికి వచ్చినప్పుడు ఎందుకు అంగీకరించలేదు? వాళ్ళ క్రియలు మంచివి కాదు. ఈరోజు ఒక మనిషి ఆకలితో అమర్చిస్తుంటే ప్రాణాపాయంలో కింద పడిపోతే ఎందుకు జనములు పట్టించుకోవటం లేదు? మన క్రియలు మంచివి కాదని చెప్పండి. ఎందుకు మంచివి కాదని నా క్రియలు అంటే, మన క్రియలు ఎలాంటి అంటే ప్రాణం కంటే పైసలే ముఖ్యం. తెలుసు కదా, ప్రాణం ఇప్పుడు విలువ లేదు, పైసలకే విలువ. ఏంటో ఇలా చెప్తున్నామంటే బైబిల్లో నుంచి చెప్తున్నాను కదా. యేసు ప్రభువు సేనా దెయ్యములు పట్టిన వాడిని బాగు చేశారు. ఈ సేనా దెయ్యములు ఎక్కడికి పోయాయి? పందుల్లోకి పోయాయి. ఇప్పుడు పందులన్నీ ఏమయ్యాయి? ఆ కొండ మీద సముద్రంలో కూడా తెచ్చాయి. ఇప్పుడు పందులు చచ్చిపోయినందుకు బాధపడుతుండ్రా, మనిషి బాగుపడినందుకు సంతోషపడుతుండ్రా? పందులు చచ్చిపోయాయి కాబట్టి నువ్వు వద్దా వెళ్ళిపో అంట. అంటే ప్రాణం కంటే కూడా పైసలకే విలువ ఎక్కువ. తెలుసాక ఈరోజు బాగా మంచి ఆలోచించండి. ప్రాణానికి విలువ లేదు, పైసలకే విలువ. ఆ పైస ఎవరిది? అమ్మే అపవాదిది. ఏది దేవుడు అనబడినో, ఏది పూజించబడినో దాన్ని అంతటిని ఎదిరించు, దాని అంతటికి పైగా తన్ను తానే దేవుడిగా కనపరచుకొనుచు
దేవుడి యొక్క ఆలయంలో సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? దేవుని ఆలయంలో కూర్చున్నాడు. ఎవడు? అపవాది. ఈ లోపల కూర్చున్న వాడు ఏమంటున్నాడు? తినుము, త్రాగుము, సుఖించము, సంతోషించము, సంపాదించమని చెప్పాడు. జనాలలో మంచి చచ్చిపోయింది. బాగలేదు, మనిషి ప్రాణాపాయంలో ఉన్నాడు, హాస్పిటల్ దాకా పోయి చూసొద్దామంటే పని పొద్ది రేపొద్దాములే అనే రోజులు. అవునమ్మా? పనిలో పెట్టాను రేపొద్దాం అని నీకు పని లేనప్పుడు అలా బాగా లేకుండా ఉండాలా? మనిషి చనిపోయాడంటే నేను పోయినంత మాత్రాన్ని ఆయన బతుకుతాడా, నేను తర్వాత వస్తానని చెప్పే రోజులు. ఏదైనా పోలేదంటే ఈరోజు ముఖ్యమైన పని ఉంది, నేను బాగపోతే 1000 రూపాయలు 10,000 రూపాయల పైన అయిపోద్ది, తర్వాత పోవచ్చులే అంటే నువ్వు చచ్చిపోయినోడిని కూడా చూడటానికి పోయే రోజుల్లో ఉన్నారనుకున్నావా? అపాయ స్థితిలో హాస్పిటల్లో ఉన్నాడు, పోయి చూసొద్దాం, నీ తప్పులే కదా, నీ చెల్లెలే కదా, నీ సహోదరుడే కదంటే అట్లా ఇంటికి వస్తాలే తర్వాత చూద్దామనే రోజులు. అంటే ఇంటికి వస్తాలే తర్వాత చూద్దామని ఎందుకు అంటున్నాడు? ఇక్కడ నీకు పైసలు కావాలి, ఇక్కడ నీకు పైసలు కావాలి. ఆ పైసలను గాఢ వేసి మనుషులలో మంచితనాన్ని చంపేసింది దెయ్యం. అది గాఢ వేసింది. మనుషులలో మంచితనం లేదు. ఎక్కడ లేదంటే ఎవరిలో లేదు. ఎందుకు లేదంటే మంచితనం ఉన్న చోట ఏముంటది? మానవత్వం ఉంటుంది. మానవత్వం ఉన్న చోట మానవుడిగా జన్మించిన దేవుడు ఉంటాడు. ఇప్పుడు అదంతా ఇంపార్టెంట్ పని ఏదన్నా జరిగితే, ఏదైనా ముఖ్యమైన ప్రమాదం ఏదైనా జరిగితే పని పాడేసిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? అంటే మన గురించే కదా నేను అనేది, ప్రపంచం గురించి ఒక్కసారి ఆలోచించాలని పోయేవాళ్ళు ఉన్నారా? ఒక్కరోజు నేను పోతే 10,000 నష్టం, ఒక్కరోజు నేను పోతే 1,00,000 రూపాయలు నష్టం. అంటే ప్రాణానికి విలువ, పైసలకి విలువ. మనిషి కంటే మనీకి విలువించే రోజులు ఇవి. ఈ రోజులు ఎలా ఉన్నాయంటే ఈ రోజులు కదా, ఆ రోజులు కూడా అలా ఉన్నాయి. అప్పుడు కూడా ధాన్యానికి ధనానికి విలువించే రోజులు. అందుకే సత్రంలో చోటు లేదు, హృదయాలలో కూడా చోటు లేదు. సత్రంలో అనుకుంటున్నాం మనం, హృదయాలలో కూడా చోటు లేదు. ఎందుకు లేదంటున్నారంటే చూడండి, వాళ్ళ బుద్ధులు ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము వాళ్ళ బుద్ధులు చూద్దాం ఒకసారి. లూకా సువార్త 4వ అధ్యాయం జాగ్రత్త చూద్దాం. 4వ అధ్యాయం తీసారా? 29వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. 29. ఆగ్రహముతో నిండుకొని అమ్మాయి 27 నుంచి చదవండి. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలీలో అనేకులు కుష్ఠరోగులను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప ఎవరనూ శుద్ధి నొందలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆ మాట విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండ పేట వరకు ఆయనను తీసుకొని పోయిరి. ఎక్కడున్న వాళ్ళు? సమాజ మందిరం. సమాజ మందిరం అంటే దేవాలయాల్లో ఉన్న వాళ్ళకి ఏ బుద్ధి ఉందమ్మా? దేవాలయాల్లో ఉన్న ఈయనకి ఏ బుద్ధి ఉంది ఇక్కడ? మా ఏనంటే మీ మాట మీకోసం ముగిస్తాను, ఏం చేద్దాం? మీరు నిద్రపోవడం అంటే ఎందుకంటే నిద్రపోవడం మంచిది. మా నేనేం చెప్పమంటుంది నిద్రపోయాలో చేస్తున్నాను, హెచ్చరిక అనమాట. ఎప్పుడెప్పుడు చూడండి, దేవాలయంలో ఉన్న వాళ్ళ మనసులో ఏముంది? ఆయనను తీసుకెళ్ళి కొండ మీద నుంచి తలకిందులుగా వేసి చంపేద్దాం, ఇంకా చంపేస్తే మనకు చెప్పేవాళ్ళు. అంటే మనం చంపేస్తే అంటే మనసులో బుద్ధులు ఎలా మారిపోయాయి? ప్రాణాన్ని తీయాలనుకుంటున్నారా, ప్రాణాన్ని పోయాలనుకుంటున్నారా? అంటే ప్రాణాన్ని తీయాలనుకుంటున్నటువంటి పరిస్థితులకు మనుషులు దిగజారిపోయారు. ఇక్కడ కారణం ఏంటంటే వాళ్ళ ఆచారాలకు అడ్డమైపోయాడు యేసుప్రభువు. అందువల్ల ఆయన ప్రాణం తీయాలనుకున్నారు. మరి ఇప్పుడు కారణం ఏంటంటే లోకము దాని కోరికలకు అడ్డమైపోయాడు యేసుప్రభువు. అందుకు ఇప్పుడు ఈయన ప్రాణం తీయాలనుకుంటున్నారు. అప్పుడప్పుడు చూస్తుంటారు కదా,
సువార్త పనికి వెళ్ళినప్పుడు పాస్టర్ని కొట్టాడంట, ఏలనుకుంటారు. వీళ్ళు చెబితే వాళ్ళకేమో నష్టం అర్థం కాదా? కొట్టడం ఎందుకు, చంపడం ఎందుకు, బాక్సులు పగలగొట్టాలని, అవి చేయాలని, తగల కడతాం, ఏది చేయడం ఎందుకు నాకు అర్థం కాలేదు. దేవాలయంలోకి వెళ్ళి దేవాలయంలో ఉన్నటువంటి సముద్ర సృష్టిని అంతా కొద్దిగా పెట్టరు కదా. అసలు ఎందుకు, అసలు నీకేం అవసరం ఎంతోటి అంటే నీ మనసులో ఉన్నటువంటి దరిద్రం ఎంత దిగజారిపోయిందో తెలుసా? మనసులో ఉన్నటువంటి పాపం ఎంత నీచాతి నీచమైపోయిందంటే వారు తమ మనసులో దేవునికి చోటి నల్లకపోయి కనుక చేయరాని కార్యం ఏ కార్యం అంటే మనిషిని కూడా చంపడానికి వెనుకాడతాయి. అప్పుడప్పుడు మీరు అంటారు, పక్క మనిషికి రక్తం కాడుతుంటే మీకు కళ్ళు దొరుకుతాయి చాలా మంది. అయ్యో రక్తం చూసాము, నిద్ర రావట్లేదు, 2 రోజుల నుంచి అన్నం కావట్లేదు. మరి అదే మనిషిని పోయి కత్తితో పడి చంపుతున్నారని సమాజంలో. అంటే అంత కఠినంగా మారిపోయారు మనుషులు, అంత కఠినత్వంలోకి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే వారి మనస్సులలో దేవునికి చోటు లేదు. యేసు ప్రభు వారికి సత్రంలో వాళ్ళు చోటు లేదన్నారు. ఈ రోజు కూడా యేసు ప్రభు వారికి మనస్సులలో చోటు లేదు. దేవాలయాలలో ఉన్నటువంటి వీళ్ళే యేసు ప్రభు చెప్పిన వాక్యమని యేసు ప్రభు మీద కోపం తెచ్చుకొని ఊరు వెలుపలకు తీసుకెళ్లి కొండ మీద నుంచి కిందికి దోసేద్దాం అనుకుంటున్నారు. కొండ మీద నుంచి కిందికి దోసేస్తే ఏమవుతుంది? చచ్చిపోతారు. ఆయన మన మధ్య ఉండడానికి వస్తే మనం ఆయన చంపేయడం కరెక్టేనమ్మా? కరెక్టేనా? మన మధ్య ఉండటానికి వచ్చాడు ఆయన. మీతో ఉంటాను, మీ జీవితాలు మారుస్తాను, మీ బ్రతుకులు మారుస్తాను, మీ ఆలోచన మారుస్తాను, మీరు మనుషులుగా మారుస్తానని అంటే క్రూర ముఖాలుగా తయారైన మనుషులు ఆ మనిషిని చంపేస్తున్నారు. క్రూరత్వం మనుషులకు వచ్చేసింది. బాగు చేయడం చాలా కష్టం. మీరు అనుకోవచ్చు, కఠినమైన వాక్యాలు చెబితే మారుతారు. కఠినమైనవి కాదు. నా మాట బండన పగలగొట్టు సుత్తి వంటిది కాదా, చాకరవాణి సబ్బు వంటిది కాదా, అగ్నిలాగా కాల్చేది కాదా. ఇలాంటి మాట చెప్పినా ఇలా హృదయాలు ఎందుకు కరగటం లేదంటే కఠినత్వంలోనికి చేరువైపోయారు. మనసు జీవితాలు మారవు, బ్రతుకులు మారవు, ఆలోచన మారవు, స్వభావాలు మారవు. మారతాయేమో అని ఎదురు చూస్తున్నాడు దేవుడు, మారతాయేమో అని ఎదురు చూస్తున్నాడు ప్రభు. అందుకనే తన ప్రాణముని పెట్టిన ఈ రోజుకి మనకు కూడా ఏం చెప్తున్నాడంటే ప్రాణమునైనా ఇవ్వండి కానీ వెనుకడుగు వేయొద్దని చెప్తున్నాడు. ప్రాణం ఇచ్చినా ఇబ్బంది లేదు, వెనుకడుగు వేయద్దు. ఎందుకు? మార్చడానికి మిమ్మల్ని పంపిస్తున్నాను. నేను స్థలం లేదయ్యా, మీకు కాదు, నాకే స్థలమే లేదు. మీకెలా ఇస్తారు? ఆయనకే స్థలం లేదు, మనకెత్తారా? సృష్టికర్తకే సృష్టిలో స్థలం లేదు, మనకేస్తారు. ఎందుకంటే ఈ సృష్టి వాళ్ళ స్వాధీనంలోకి అయిపోయింది. ఆయన వచ్చినప్పుడు ఎవరైనా స్వీకరిస్తారని ఎదురు చూస్తున్నారు. అప్పుడప్పుడు చూస్తుంటారు కదా, మేము బాగా ఆలోచించండి, పెద్దలు ఉన్నారు కదా, మీరు అందరికీ అర్థం కావడానికి చెప్తున్నాం చూడండి. బంగారం లాంటి ఇల్లు కట్టించుంటారు, లోపల మార్బల్ అని, పైన ఏసీ అని, అయ్యని ఇయ్యని మొత్తం వేసుంటారు. ఇంటికి వస్తే తలుపు తీసే దిక్కులేదు. కట్టించింది నువ్వే, ఇల్లు నీదే, వాకిలి నీదే, ఆస్తి నీదే, సంపాదించింది నువ్వే, మొత్తం నీ చేతి పని. బయట నిలబడి తలుపు తట్టి తట్టి ఇసుకు పుట్టి పక్కన కూర్చుంటావు. నీ ఇంట్లోకి నువ్వు పోవడానికి ఏంటంటే నా ఇల్లే గాని లోపల వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తీస్తేనే పోవాలి. వాళ్ళు తీయాలంటే వాళ్ళకి నీ మీద ఏముండాలి? అయ్యో ఎన్నడబడి వచ్చింది మా అత్తమ్మ, మా మామయ్యో, లేకపోతే మా నాన్న, మా తల్లు ఎన్నడబడి వచ్చాడే, నేను లోపల ఇప్పుడు దాకా శుభ్రంగా దున్నపోతులాగా ప్యాన కింద పడుకొని నిద్రపోతున్నాను, తలుపు తీసి నీళ్ళిద్దామని మనసుంటే, ప్రేమ ఉంటే తీస్తారు. ప్రేమ లేదుగా. సిగ్గు రావాలి, నన్ను తిడుతుంది అట్నే ఉండాలి, బయట నిలబడి సావాలి, బుద్ధి రావాలని అనుకోని లోపల కఠినంగా పడుకున్నదంటే సృష్టికర్తను కూడా అలాగనే తెలుస్తున్నా. సృష్టికర్తను కూడా అలాగనే అంటున్నాను. ఈరోజు జనాలు యేసు ప్రభు వారికి స్థలం లేదు. ఈ రోజు మీకు ఎక్కడ స్థలం లేదు? మనుషుల హృదయాలు లేదు. సంఘానికి స్థలం లేకుండా పోయింది. నిజంగా ఈ మాట నేను ఉదయకాలం కూర్చొని చదువుతూ ఉన్నప్పుడు నాకు ఒకే విధంగా అనిపిస్తుంది. క్రిస్మస్ సందర్భంలో ఈ మాట చాలా చాలా విధాలు చెప్పుకుంటారు, అదే చెప్తుంటారు. కానీ అస్సలకి ఆ రోజు ఆయుధులు సిలివేశారు, ఈ రోజు
ఈ క్రైస్తవులు యేసు ప్రభుని సిలువ రక్తం మరలా 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 బాహాటముగా సిలువ వేయించుంటది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6 మరలా మరలా సిలువ వేస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే దేవుడు కోరుకున్నది నీలో నాలో స్థానం. మన మనసులో దేవుడికి స్థానం అంటే మనం అన్నిటికంటే దేనికి నిమిత్తమా దేవునికి నిమిత్తం. అవును కదా? ఏం లేదు, సుధానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇంకొక 20 రోజులు ఉంటే క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, అందరికీ ఆనందమే కదా పండుగ అంటే. ఆనందం లేదో ఎవరన్నారు? మీకు ఆనందం లేదని మీరు చెప్పినా లోపల ఉంటుంది, నాకు లేదు. అంత సింపుల్ కొన్నారా? ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ఉంటారు. మన ఒట్టికి ఏం చేసుకుందామని ఆలోచన అందరికి. వస్త్రాలు పూసుకుందామా, కొత్త బట్టలు కట్టుకుందామా, ఇది తెచ్చుకుందామా, ఈ ఆలోచన. అసలు దేవుని సంఘములో ఏది కొడుతుందని ఆలోచన ఎవరికైనా ఉంటుందా? పండగ వస్తుంది, దేవుని సంఘంలో ఇది చేద్దామని ఆలోచన ఎవరికైనా ఉంటుందా? అసలు దీంతో మాకేం పడే? ఇంతలా పనులు బాగుంటే నేనే ఆలోచించాను ఈరోజు. అసలు ఈ పనులు బాగుంటే మాకు అవసరం ఉందా అంటే నేనైతే చెప్తానంటే ఆ రోజు ఆ సంవత్సరంలో ఆయనకు స్థలం లేదు, ఈ రోజు ఈ సంఘాలలో ఆయనకు స్థలం లేదు. ఈరోజు సంఘాలలో యేసు ప్రభువు స్థలం లేదు, అన్నిటికీ స్థలం ఉంది. సంఘాలలో యేసు ప్రభువు లేదు. అందుకే ఉన్నారు, ఈ మనుషులు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వాళ్ళ హృదయం నాకు దూరముగా ఉన్నదని భయపించారు. సంఘాలలో స్థలం లేదు. చూడండి, కావాలని చూడండి, ఏదేదో చేయడానికి దేనికి తప్పని చదువుతుంటారు కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుని గురించినటువంటి చింత మనసులో కలువైపోయింది. అందుకని ఈరోజు నేను ఒకే విషయం మీకు మాట్లాడాలనుకున్నాను. పెద్దగా చెప్పాలని కూడా ఆలోచన లేదు, ఎందుకంటే నేను సిద్ధం చేసింది చాలది. కానీ మీ ముఖాలు చూశాక చాలా సంతోషం వేసి అంతా ఆగిపోయింది. ఎందుకంటే పాపం చాలా బాధతో ఉన్నట్టున్నారు. ఎప్పుడు వదిలేస్తే పోదాం అన్నట్టుగా. అంటే కష్టమైనది తెలిసిపోతుంది పాపం, మీకు ఇబ్బంది లేకుండా. కానీ ఇక్కడ అదే చెప్తున్నాను, వారు చూడండి బాగా 21వ గ్రంథం మాట్లాడతారు. అంటే నేను చదవద్దు, మీరు 5 చదివారనుకో టైం తిరుగుతుంది. వారు వినుటకు తన మనసు సిద్ధము చేసుకోలేదు కనుక వినలేకపోయింది, కాబట్టి వారి మనస్సులో వాక్యానికి చోటు లేదు. ఆ రోజు యేసు ప్రభువు చోటు లేదు, ఈరోజు వాక్యానికి చోటు లేదు. ఆ వాక్యమే యేసు ప్రభు. వాక్యానికి చోటు లేదు, మిగతా వాటి అన్నిటికీ చోటు ఉంటుంది. అన్ని గుర్తుపెట్టుకుంటారు కదమ్మా, వాక్యం తప్ప అన్ని గుర్తుంటాయి, వాక్యం తప్ప. ఎందుకు గుర్తు లేదని అంటే ఆ రోజు సత్రములో స్థలం లేదని ఎలా గెట్టేశారో ఈ రోజు అప్పుడెప్పుడు మేము మాట్లాడుకుంటున్నాం. త్రోవ పక్కన పడిన విత్తనములా ఎత్తుకుపోతుంటే నాకేం సంబంధం అనుకుంటున్నాను వాక్యాన్ని. కాబట్టి ఈరోజు మీ అందరికి నేను చెప్పిన చిన్న హెచ్చరిక, ఒక మాట, ఒక ఆర్డర్, ఒక రిక్వెస్ట్ ఏదైనా అనుకోండి, దేవునికి మన హృదయంలో స్థలం ఇవ్వాలి. దేవునికి మన హృదయంలో స్థలం ఇస్తే మనకు మార్గం చూపించేవాడు ఆయన, మన జీవితాలు మార్చేవాడు ఆయన, మన ఆలోచన మార్చేవాడు ఆయన, మన బ్రతుకులు మార్చేవాడు ఆయన. మార్గమై ఉన్నాడు. ఆ మార్గంలో మనం నడిస్తే పరలోక రాజ్యానికి వారసులు అవుతాం. కాబట్టి ఈ సత్రంలో స్థలం లేదు, ఈ సత్రంలో స్థలమే లేదనేది చాలా మంది చదువుతుంటారు. కానీ పశువుల తొట్టులో కొరలు పెట్టారు, ఏదైతే చదువుతుంటారు. కానీ ఎన్నిటి గురించి నేను ఒక సబ్జెక్ట్ లా చెప్పట్లా. సత్రంలో స్థలం లేదు, ఓకే వదిలేయండి, సత్రంలో స్థలం లేదు. ఈరోజు సంఘాలలో యేసు ప్రభువు స్థలం ఉందా? ఆదివారం దినమందు ప్రార్థనకు రావాలన్న ప్రయాస లేదు. ఎలా ఉన్నాం? ప్రాముఖ్యం ఎందుకంటే ఇక్కడ నేను చెప్పాను కదా, మనిషి కంటే మనీ క్యారీ ఎక్కువ సమాజం. అందుకని యేసు ప్రభు దగ్గరికి కూర్చోరమ్మా, అపవాది గారు వచ్చేమన్నాడు, ఈ లోక రాజ్యము వాటి మహిమ నీకెత్తాను, నా కాళ్ళకు మొక్కమన్నాడు. యేసు ప్రభు అన్నాడు, నేను మొక్కను అన్నాడు. నువ్వు మొక్కకపోతే నీ బిడ్డలందరినీ మొక్కించుకుంటానన్నాడు. ఆయన మొక్కలేదు, కానీ ఆయన నన్మాలను చెప్పుకుంటున్న ప్రజల్లో 195 మంది మొక్కుతున్నారు. మరి మొక్కకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఆయన మనలో ఉంటాయి.
ఆయన ఎలా ఉంటాడంటే వాక్యరూపంగా మనలో ఉంటే మనము మొక్కం. ఓకే, కాబట్టి అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేస్తాను. దేవుడు అవకాశం ఇస్తే కంటిన్యూస్ తర్వాత చెప్తాను. అందరూ ప్రార్థన వ్యక్తి పడుతారు. అందరూ ప్రార్థన చేసుకుంటారు.